ప్రణామ్. శారీరక మానసిక అనారోగ్యాల్ని పరిష్కరించడానికి యోగాలో అతి సులభమైన పద్ధతులు ఉన్నాయి. మన దగ్గర నుంచి వెలువడే యోగా సిరీస్లో భాగంగా నేడు సూక్ష్మ వ్యాయామ పార్ట్ 1 చూద్దాం. సూక్ష్మ వ్యాయామ ట్రెడిషనల్ యోగాలో భాగం కానప్పటికీ చాలా కాలం తర్వాత కొంతమంది ఋషులు సూక్ష్మ వ్యాయామాన్ని తీసుకుని వచ్చారు. సూక్ష్మ వ్యాయామం తీసుకురావడానికి కారణమే మన జీవన శైలిలో మన కీళ్ళు కానీ మన కండరాలు కానీ పూర్తిగా వాడకపోవడం వల్ల అవి టైట్ అయిపోయి ఉన్నాయి. సూక్ష్మ వ్యాయామం వల్ల ఈ కీళ్ళని సడలించబడి మీరు ముందు యోగా చేయాలనుకున్నా లేదా దైనందిన కార్యక్రమంలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రావాలన్నా సూక్ష్మ వ్యాయామం చాలా ఉపయోగపడుతుంది. చూద్దాం రండి. సూక్ష్మ వ్యాయామంలో ముందుగా మనం మెడ నుంచి మొదలు పెడదాం. ఇలా సవ్యంగా కాళ్ళు బాసింపట్ట వేసుకుని కూర్చోండి, లేదంటే కాళ్ళు చాపుకునైనా కూర్చోవచ్చు, లేదా గోడకి వీపు ఆనించుకునైనా కూర్చోవచ్చు. ముందుగా మెడ యొక్క వ్యాయామం. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలిపెడుతూ కిందకి. మెడ వ్యాయామం ఎప్పుడు కూడా మనం ఎక్కువసార్లు చేయం, సుమారుగా 4 నుంచి 6 సార్లు సరిపోతుంది. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస తీసుకుంటూ వదులుతూ కిందకి. ఈ విధంగా 4 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత కుడివైపు ఎడంవైపు. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడివైపుకి, శ్వాస వదిలిపెడుతూ మధ్యకు. నెక్ చాలా డెలికేట్గా ఉండే జాయింట్ కనుక ఎప్పుడు మెల్లిగానే చేయాలి, వేగంగా చేయకూడదు. ఎప్పుడు నుంచుని చేయకండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ మధ్యలోకి, శ్వాస తీసుకుంటూ పక్కలకు, మళ్ళీ శ్వాస వదిలిపెడుతూ మధ్యలోకి. 3వ వేరియేషన్ చెవిని కుడివైపు భుజానికి ఆనించడం. శ్వాస తీసుకుంటూ చెవిని భుజం వైపుకి ఆనించడం, శ్వాస వదిలిపెడుతూ మధ్యలోకి రావటం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడం వైపు చెవిని ఆనించడం, తిరిగి మధ్యలోకి రావడం. ఇంకోసారి రిపీట్ చేయండి. ఇప్పుడు చేతులు వేళ్ళ నుంచి మొదలు పెడదాము. చేతుల్ని సమాంతరంగా భుజానికి ఉండేలా చేతులు చాపి ఈ విధంగా వేళ్ళని గట్టిగా మడవటం, మళ్ళీ వదిలిపెట్టడం. బొట్టన వేలు లోపలికి ఉండేలా పెట్టి శ్వాస వదులుతూ ఈ విధంగా శ్వాస తీసుకుంటూ బయటికి. ఇవి చూడటానికి చిన్న వ్యాయామంలా అనిపించినా కూడా మన పెరిఫెరల్స్ అంటే మన గుండెకి చివరి ఉండేటువంటి ఈ వేళ్ళకి కానీ కాలి వేళ్ళకి కానీ రక్త ప్రసరణ తక్కువ ఉంటుంది. ఇవి బాగుండాలంటే ఈ యొక్క మూమెంట్స్ మనకి చాలా అవసరం. శ్వాస తీసుకుంటూ ఓపెన్, శ్వాస వదిలిపెడుతూ మధ్యకి. చేతులు ఇంకొంచెం కిందకి దింపి ఇప్పుడు రొటేషన్స్ చేయమా. ఇది రిస్ట్ రొటేషన్స్. బొట్టన వేలు మధ్యలోకి ఉంచి క్లోజ్ చేసి కరెక్ట్. ఒక్కొక్క చెయ్య ఈ విధంగా పట్టుకొని చేయటం వల్ల ఇక్కడ మణిబంధ మర్మ ఉంటుంది, అది కూడా స్టిమ్యులేట్ అవుతుంది కనుక మనం ఇలా చేయమంటాము. క్లాక్ వైజ్ ఒక 10 చేయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 రిపిటేషన్స్ చేయొచ్చు. అలాగని ఎడమ చేతికి మనం రేడియల్ ఆర్టరీ దగ్గర జనరల్గా పట్టుకుంటాము, ఇక్కడ పట్టుకొని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కరెక్ట్. ఇప్పుడు రిస్ట్ మూమెంట్స్ కూడా చూద్దాము. ఫ్రంట్ మూమెంట్స్. ఎస్, గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందకి. చేతులు కొంచెం కిందకి దించు లక్ష్మి, కరెక్ట్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలిపెడుతూ కిందకి. శ్వాసని గమనిస్తూ చేయటం వల్ల మీకు కోఆర్డినేషన్ పెరుగుతుంది, మీ యొక్క శరీరం గురించి మీకు అవగాహన కూడా పెరుగుతుంది. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలిపెడుతూ కిందకి. గుడ్. మనం వేళ్ళు చేసాం, రిస్ట్ చేసాం, ఇప్పుడు మోచేయి చేస్తాం. మోచేతికి ఈ విధంగా చేయి పెట్టుకొని శ్వాస తీసుకుంటూ చేతుల్ని చాపడం, శ్వాస వదిలిపెడుతూ మడవటం. దీనివల్ల మీకు భుజాల యొక్క శక్తి పెరుగుతుంది. అప్పర్ బ్యాక్ అంటే వెనకాల షోల్డర్ యొక్క సమస్యలు ఉన్నా, షోల్డర్ బ్లేడ్స్ దగ్గర ఉన్న సమస్యలు ఉన్నా కూడా తగ్గుతాయి. ఈ విధంగా 6 to 10 టైమ్స్ ఈ ఎల్బో మూమెంట్స్ చేయొచ్చు. అలానే సెకండ్ వేరియేషన్లో సైడ్కి చేతులు చాపి కూడా చేయొచ్చు. కరెక్ట్. గాలి తీసుకుంటూ పక్కలకు, గాలి వదిలిపెడుతూ భుజాల మీదకి వేళ్ళు, గాలి తీసుకుంటూ గాలి వదిలిపెడుతూ. వెరీ గుడ్. అండ్ ద థర్డ్ వేరియేషన్ 2 చేతులు పైకి వెత్తి వెనక్కి చేస్తాం. గాలి తీసుకుంటూ పైకి, ఎస్, గాలి వదిలిపెడుతూ కిందకి. కరెక్ట్. గాలి తీసుకుంటూ పైకి, గాలి వదిలిపెడుతూ వెనక్కి. ఈ విధంగా భుజాలకు సంబంధించి ఒక 6 to 10 రిపిటేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు షోల్డర్ రొటేషన్. షోల్డర్ రొటేషన్లో మనం ఎప్పుడు కూడా ఒక్కొక్క భుజమే చేస్తాం. 2 భుజాలు చేయటం వల్ల ఎంతో కొంత ఇక్కడ కండరాలకి సమస్య ఉండే అవకాశం ఉంటుంది. గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి వదిలిపెడుతూ ముందుకి,
సర్క్యులేషన్ క్లాక్ వైజ్ 10, యాంటీ క్లాక్ వైజ్ 10, సవ్య దిశలో అపసవ్య దిశలో ఒక్కొక్కటి 10 సార్లు చేయవచ్చు. వెరీ గుడ్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలిపెడుతూ కిందకి. అదేవిధంగా ఎడమ భుజం శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ. ఎప్పుడైనా సరే యోగా మీకు టెక్నిక్ అర్థమైన తర్వాత శ్వాస ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వదిలిపెట్టాలి అనేది మీకు అవగతం కావాలి. మీ ధ్యాస అంతా మీరు చేస్తున్న కదలికల పైన, శ్వాస పైన ఉండాలి. వెరీ గుడ్. నా లక్ష్మి, పాదాల నుంచి మొదలు పెడదాం. కాళ్ళు రెండు చాపి చేతుల్ని భూమి పక్కకు పెట్టుకొని మీ ట్రంక్ భాగం అప్పర్ బాడీ సపోర్ట్ కోసం చేతులు నేల మీద పెట్టుకుంటారు. లేదు ఇలా కష్టంగా ఉంటే వీపుని గోడ కానించుకునైనా సాధన చేయొచ్చు. వేళ్ళ నుంచి మొదలు పెడదాం. కాలి వేళ్ళని గట్టిగా ముడిచి మళ్ళీ వదిలిపెడతారు. ఇందాక చెప్పినట్టుగా ఈ కాలి వేళ్ళు కూడా మన గుండెకు చాలా దూరంగా ఉంటాయి. రక్త ప్రసరణ ఎక్కువ అవసరం. తిమ్మిర్లు తగ్గాలన్నా, మడమ నొప్పులు, అరికాళ్ళ మంటలు ఇవి తగ్గాలంటే పాదాల ఎక్సర్సైజ్ బాగా చేయాలి. గాలి వదిలిపెడుతూ ముడుచుకుంటారు, గాలి తీసుకుంటూ ఓపెన్ చేస్తారు. గాలి వదిలిపెడుతూ ముడుచుకుంటారు, గాలి తీసుకుంటూ ఓపెన్ చేస్తారు. ఇది 10-20 సార్లు కూడా చేయొచ్చు. నెక్స్ట్ యాంకిల్ మూమెంట్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్. కరెక్ట్. గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి వదిలిపెడుతూ ముందుకు, గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి వదిలిపెడుతూ ముందుకు. చేస్తున్నంతసేపు కూడా మీ దృష్టి మడం పైన ఉండాలి. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే పిక్కల దగ్గర ఒక దిండు పెట్టుకుని కూడా ఈ కదలికలను చేయొచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు రొటేషన్. సవ్య దిశలో అపసవ్య దిశలో మెల్లిగా గుండ్రంగా తిప్పుతాము. గాలి తీసుకుంటూ గాలి వదులుతూ వీలైతే ఈ రొటేషన్స్ చేయొచ్చు, లేదంటే దీన్ని విడిగా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు శ్వాసతో సంబంధం లేకుండా. రెండు కాళ్ళు దగ్గర ఉంటే కనుక కొంచెం స్థూలకాయలు కష్టం అనిపిస్తుంది. కాళ్ళు కొంచెం దూరం పెట్టి కూడా చేసుకోవచ్చు. కొంచెం దూరం పెట్టి చేయలక్ష్మి, ఇలా కూడా చేయొచ్చు మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ రెండు కాళ్ళు దూరం పెట్టి బొటన్ వేలు మధ్యలోకి దూరం, చేతులు అలానే పక్కకు ఉంచి గాలి వదిలిపెడుతూ గాలి తీసుకుంటూ, గాలి వదిలిపెడుతూ గాలి తీసుకుంటూ, ఈ విధంగా సూక్ష్మ వ్యాయామం ఒక్కొక్కటి 10 సార్లు చేస్తారు. కానీ మెడకు సంబంధించినది మాత్రం 4 నుంచి 6 సార్లు మాత్రమే చేస్తారు. రెండు కాళ్ళు మడుచుకోమ, ఒకసారి కళ్ళు మూసుకొని రెండు కాళ్ళు ఈ విధంగా బాసంపేట వేసుకొని చేతులు పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని గాలి తీసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా సరే మీరు ఆసనం చేస్తున్నప్పుడు కానీ లేదా మధ్యలో కానీ చివరిలో కానీ అవసరాన్ని బట్టి కొంతసేపు దీర్ఘ శ్వాసలు తీసుకుని వదిలిపెట్టేసేయాలి. చూసారు కదా, నేటి సూక్ష్మ వ్యాయామంలో మీరు వేళ్ల దగ్గర నుంచి మెడ వరకు కూడా ఎటువంటి కదలికలు ఉన్నాయో వీలైతే మేము చూపించిన విధంగా నేల మీద కాళ్ళు చాపుకుని చేయొచ్చు, లేదా మంచం మీద కాళ్ళు చాపుకుని వీపుని గోడకి ఆనుకుని ఉండేలా కూడా చేయొచ్చు. మరో భాగంలో మనం కుర్చీలో ఉండి ఎలా చేయొచ్చో చూద్దాం. అంతవరకు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.